డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, మరి ఎన్టీఏ నుంచి అర్జెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ మరి స్టూడెంట్స్కి అయితే ఆల్రెడీ ఎగ్జామినేషన్కి వెళ్ళిపోయారు. అడ్వైజరీ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ సెషన్ 1కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి డియర్ క్యాండిడేట్, వీ హోప్ దట్ యూ డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నావు, ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ అపియర్ ఫర్ ద జేఈ మెయిన్ 2026 జనవరి సెషన్. మరి డేటు, షిఫ్టు, కోర్సు, వెన్యూ ఈ మూడు అయితే చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏ డేటు, ఏ షిఫ్టు, ఏ కోర్సు, వెన్యూ ఆఫ్ ద టెస్ట్ సెంటర్ చూసుకోండి. ఈ వెబ్సైట్కి వెళ్ళి వీళ్ళు అప్డేట్ అయితే అర్జెంట్ అప్డేట్ అమ్మ. కైండ్లీ కీప్ ఇన్ మైండ్ ద ఫాలోయింగ్: డేట్ ఆఫ్ ఎగ్జామినేషను, మరి షిఫ్ట్ అండ్ టైమింగ్స్. అంటే షిఫ్ట్ అంటే మార్నింగ్ 9 to 12 ఈ షిఫ్ట్, లేకపోతే 3 to 6 ఈ షిఫ్ట్ అనేది చూసుకోవాలి. వెన్యూ ఆఫ్ ద టెస్ట్ చూసుకోండి. మరి అదేవిధంగా టెస్ట్ కోడ్ కూడా చూసుకోండి. టెస్ట్ సెంటర్ కోడ్ నేను ఆల్రెడీ వీడియోలు చేస్తానే ఉన్నా, వాళ్ళు కూడా రిపోర్టింగ్ ఎట్ ద టెస్ట్ సెంటర్. టెస్ట్ సెంటర్కి మనకి 7-7:30కి మధ్యలో వెళ్ళిపోవాలి. తర్వాత అదేవిధంగా మీకు 1-1:30కి మధ్యలో కల్లా సాయంత్రానికి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కల్లా రీచ్ అవ్వాలి. అది గుర్తుపెట్టి. గేట్ క్లోజింగ్ టైము, గేట్ క్లోజింగ్ మనకి 8:30కి మార్నింగ్ క్లోజ్ చేస్తారు. అదేవిధంగా మరి ఆఫ్టర్నూన్ అయితే మరి 2:30 క్లోజ్ అయిపోతుంది గేటు. యూ షుడ్ విజిట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ అడ్వాన్స్ ఫెమిలియరైజ్ యువర్ లొకేషన్. లొకేషన్ కంటే ముందే మీరు అడ్వాన్స్ మరి ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయితే మంచిదని వాళ్ళు మరి సపరేట్గా వేయటం అయితే జరిగింది. మరి స్టూడెంట్స్, మరి క్యాండిడేట్ ఫర్ ప్రొవైడెడ్ ఫర్ ఆప్షన్ టు రిజిస్టర్ త్రూ ఆధార్. సో దోస్ క్యాండిడేట్స్ హూ డోంట్ రిజిస్టర్ ద ఆధార్, నాన్ ఆధార్తో రిజిస్టర్ అవ్వాలి. నీడ్ టు రిపోర్ట్ ఎర్లీ. ఆధార్ లేని వాళ్ళు 1 గంట ముందు ఎర్లీగా ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళాలని వీళ్ళు చెప్తున్నారు. ఒక నోటీస్ అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఐటమ్ టు క్యారీ ఆన్ ద ఫాలోయింగ్ డేస్. అడ్మిట్ కార్డ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద ఎన్టీఏ వెబ్సైట్. మేము అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ మస్ట్ క్యారీ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. ఆల్రెడీ వీడియోలు చేసామమ్మా. 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆన్ ద అప్లికేషన్ ఫాము మనకి డిక్లరేషన్ మీద ఇవ్వాలి కదా. ఒకటేమో అటెండెన్స్ షీటు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ క్యారీ చేయాలి. వ్యాలిడ్ ఫోటో ఐడి, మీరు ఆధార్ కార్డు క్యారీ చేయాలి. తర్వాత క్యాండిడేట్స్ హూ లివ్ లైవ్ ఫోటోగ్రాఫ్ డిడెంట్ మ్యాచ్. సపోజ్ మీ యొక్క లైవ్ ఫోటోగ్రాఫ్స్ మ్యాచ్ అవ్వకపోతే మీరు సపరేట్గా మీరు హెడ్ మాస్టర్ గెజిటెడ్ సంతకంతో తీసుకెళ్లాలని చెప్పాను. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఒక సర్టిఫికెట్ అయితే తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఇది స్టూడెంట్స్ మరి అప్డేట్స్ అయితే ఇచ్చారు. స్టూడెంట్స్ ఇది మరి క్యాండిడేట్స్ మస్ట్ ఎంటర్ రిక్వైర్డ్ డీటెయిల్స్, అటెండెన్స్ షీట్, లీగల్ హ్యాండ్ రైటింగ్, షుడ్ సిగ్నేచర్, తంబ్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ వీడియోలు కట్ చేసాము. స్టూడెంట్స్ ఒకసారి చూసుకోండి. డయాబెటిక్ క్యాండిడేట్స్ ఇక్కడ డయాబెటిక్ స్టూడెంట్స్ విల్ బి అలౌడ్ టు క్యారీ ఈటబుల్ లైక్ షుగరు. ఎవరైనా మరి షుగర్ ఉంటే వాళ్ళు క్యారీ చేయండి. తర్వాత ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్స్, ఎగ్జామినేషన్ హాల్ రూము. హౌవెవర్ దే విల్ నాట్ అలౌడ్ టు క్యారీ ప్యాక్డ్ ఫుడ్ లైక్ ఇది కూడా క్యారీ చేయడానికి. బయోమెట్రిక్ అటెండెన్స్ అండ్ స్కిన్ గోస్ అవుట్. మరి బయో బ్రేక్ టాయిలెట్కి వెళ్ళినప్పుడు మీరు బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా ఇవ్వాలి. మరి రఫ్ వర్క్ సంబంధించిన కూడా మరి రఫ్ షీట్ కూడా ఇస్తాడు. మరి రఫ్ షీట్ ఇస్తాడు. డూలీ ఫీల్డ్ అడ్మిట్ కార్డు డ్రాప్ డట్టు. మరి అడ్మిట్ కార్డు అయితే అక్కడే డ్రాప్ చేసేయాలి. అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత క్యాండిడేట్ ఆల్సో గో త్రూ ది ఇన్స్ట్రక్షన్స్. అడ్మిట్ కార్డు బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి కూడా వెళ్ళండి. వీళ్ళు కూడా మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మ్యాక్సిమం మార్క్స్ 80 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి. దిస్ సెక్షన్ కంటైన్స్ 20 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సబ్జెక్టు. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 4. ఓన్లీ వన్ ఆఫ్ దీస్ 4 ఆప్షన్స్ మోస్ట్ అప్రోప్రియేట్. బెస్ట్ ఆన్సర్ తీసుకోవాలి. ఇదే విధంగా మరి కరెక్ట్ ఆన్సర్కి మనకి 4 మార్క్స్ ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ అయితే -1. 60 క్వశ్చన్లు ఉంటాయి ఈచ్ సబ్జెక్ట్లో 20 క్వశ్చన్స్. మనకి మొత్తం 60 × 4 240 మార్కులు. మిగతా 240 మార్కులు ఇక్కడ ఒక 240, ఇక్కడ ఒక 60 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తము 300 మార్కులకి మనకి ఎగ్జామినేషన్, మొత్తము 300 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.